హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నితిన్. ఈరోజు మా విలేజ్లో నేను కట్టుకునే ఒక చిన్న హోమ్ని మీకు మేము ముందుకు తీసుకొని వద్దామని చెప్పి ఒక చిన్న వ్లాగ్ లాగా తీసిన. ఇది చూద్దాం రండి. ఇప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయినా. ఇదేమో హాల్లో వచ్చేసి ఒక 2 దర్వాజాలు వచ్చినాయి. మొత్తం ఒక కిటికీ. మెల్ల కిచెన్ సైడ్ వెళ్దాము. ఇదేమో దేవుని రూము, దేవుని ఫోటోలు. ఇక మొత్తం ఇల్లు అనేది ఇంకా కన్స్ట్రక్షన్ కాలే, ఇప్పుడే మొదలు పెట్టినాం అనమాట. కొంచెం కొంచెం అవుతుంది. ఇగో మొత్తం వర్క్ ఇంకా నడుస్తూనే ఉందన్నమాట. అందుకని ఒక చిన్నగా నార్మల్గా ఇట్లా మేము ముందుకి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చిన. తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకో వీడియో మళ్ళీ చేస్తాను పక్కా. అది కూడా చూద్దాము. అవైలబుల్ ఉండండి చూడడానికి. ఇది కిచెన్ అనమాట. కిచెన్ నుండి హాల్ నుండి ఇప్పుడే కిచెన్లోకి వచ్చాం. కిచెన్ ఇందాక కిచెన్. ఇగో ఇదేమో బెడ్రూమ్ ఎంట్రన్స్. బెడ్రూమ్ అనేది నేను ఒక్కొక్కటి డైరెక్ట్ ఎదురుగా పెట్టించుకున్నాను అనమాట. ఏమో సెల్ఫ్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ మొన్ననే వేయించిన అనమాట. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. జస్ట్ ఇట్లా నిన్ననే వాళ్ళందరూ వచ్చి పైపులు అవన్నీ ఫిట్ చేసిపోయినారు. నేను ఈ వీడియో తీస్తున్నాను. మళ్ళీ నేను తర్వాత అవైలబుల్ ఉండను అని చెప్పి ఈ బ్లాగ్ తీస్తున్నాను. చూడండి. ప్లంబర్ వాళ్ళు నిన్నమన్నా రమ్మని చెప్తే వాళ్ళేమో టైంకి రారు, మనమేమో టైంకి ఊళ్ళో ఉన్నాము. ఏంది మొత్తం గిట్లే ఉంటుంది ఇంకా పంచాయతీలతోటి. ఇదేమో ఇంకో బెడ్రూమ్ అనమాట. ఆ పైన లో రూఫ్ లాగా వదిలేసిన. ఏమన్నా సామాన్ ఎక్స్ట్రా సామాన్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి అట్లా వదిలేయమని చెప్పిన అనమాట నేనే. ప్రజెంట్ అయితే మేము ఈ 2 రూములు యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, బెడ్రూమ్స్. హాల్లో అవి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఓటి అన్నీ సామాన్లు అవన్నీ హాల్లో ఇక పైన ఉంచినాం అనమాట. ఇదేమో ఇంకోటి స్టెప్స్ కింద ఇంకో బాత్రూమ్ అనమాట. ఇది నార్మల్గా ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి ప్రజెంట్ ఇది కట్టించుకున్నాం అనమాట. మొత్తం ఈ డబల్ బెడ్రూమ్కి 2 బాత్రూమ్లు, ఒకటేమో హాల్లో ఒకటేమో బయట 2 పెట్టించుకున్నా. ప్లేస్ కూడా 123 స్క్వేర్ యార్డ్స్ ఏమో ఉంటుంది. ఇది బయట అనమాట. బాల్కనీ ఇది మొత్తము. ఇది వెనకాలకి వెళ్ళి ఇంకో దర్వాజా. బాల్కనీలో ఎప్పుడన్నా తిరగడానికి ఇట్లా పెట్టించిన, ఎక్స్ట్రా దర్వాజా లాగా పెట్టించిన అనమాట. ఇప్పుడు ఇగో ఈ కట్టెలు ఇవన్నీ ఎందుకు పెట్టినామంటే ఇంటి పక్కల చుట్టుపక్కల మొత్తము మా ఇంటికాడ ఎటు పోయినా కానీ కుక్కలే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఇంట్లోకి వస్తున్నాయని చెప్పి ఇవన్నీ అడ్డం పెట్టినాం. ఒక తలకాయ నొప్పి ఉందని. ఇవేమో స్టెప్స్. ఇక ఎలివేషన్ అనమాట. అది మొత్తం స్టెప్స్కి దాన్ని ఏమంటారు అంటే ఎలివేషన్ అంటారు. ఈ పైన ఇగో ప్లంబర్ వర్క్. ఈడ మొత్తం ఇక ఇట్లా అయిపోయింది అనమాట. వాటర్ సంప్ ఒకటి పెట్టించిన, వాటర్ ట్యాంక్. సారీ, సంప్ అంటున్నా మర్చిపోయి. ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇట్లా ఉంటుంది అనమాట ఇక విలేజ్ మాది. అక్కడ కిందనేమో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు అనమాట. ఇదేమో దుర్గామాత టెంపుల్, పోల్కంపల్లి దుర్గామాత టెంపుల్. దాని దుర్గామాత టెంపుల్కి ఎదురుగా స్ట్రైట్గా మస్జిద్ ఉంటుంది. మనమేమో హైదరాబాద్ నుండి వస్తే అట్లా దుర్గామాత గుడికి వెళ్ళిపడి ఇట్లా వస్తామన్నమాట. ఇదంతా ఊరు చూడండి. ఇక పైన అదేమో టవర్. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వెదర్ మా విలేజ్లో. ఏం లొల్లీలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక నేచర్ ఫీల్స్ బెటర్. మొత్తం పీస్.
ఫ్రంట్ ఈడికెళ్ళి మాది ఎట్లా స్ట్రైట్గా అనమాట, ఇంటి ముందర ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు. స్ట్రైట్ నుండి అట్లా రైట్ తీసుకొని ఇట్లా మళ్ళీ ఇంటి వెనకాలకు వెళ్ళాలి, అట్లా వెళ్తాం అనమాట. మా ఇంటి ముంగల స్ట్రైట్గా ఉంటుంది మాకు రోడ్డు. ఇందాక ఎలివేషన్ అని చెప్పిన కదా స్టెప్స్ దగ్గర, దీన్ని ఇగో బొక్కల్లాగా వదిలిపెట్టినాం కదా, దాన్ని ఎలివేషన్ అంటారు. దాంట్లో గ్లాసెస్ వస్తాయి, గ్లాసెస్ అండ్ గ్రిల్ వస్తుంది, గ్రిల్ ఫిట్టింగ్. అది ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మొత్తం కంప్లీట్ అయినాక ఇంకో చిన్న బ్లాగ్ లాగా తీద్దాం. ఇది నా యాక్టివా, అది ఇన్స్టా ఐడి, ఫాలో గారి ఇన్స్టాలా. ఇవి ఒక చిన్న చిన్న చెట్లు, ఇవన్నీ నేనే నాటిన మా ఇంటి దగ్గర. ఇట్లా ఉంటుంది అన్నమాట. చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.